రైతులు ఎవరూ అధైర్యపడవద్దని చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని ప్యాక్స్ చైర్మన్ సల్మాన్ రెడ్డి అన్నారు. శుక్రవారం వేములవాడ రూరల్ మండలం అనుపురం గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. వారు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కొనసాగుతుందని అన్నారు. ఇప్పటికే ప్యాక్స్ పరిధిలో దాదాపు కొనుగోలు పూర్తయిందని, ఇప్పుడు కొనుగోలు ప్రక్రియ చివరి దశలో ఉందన్నారు. ఇప్పటి వరకు సుమారు 25 లారీలపైనే ధాన్యం బస్తాలు వెళ్లాయని తెలిపారు. కొందరు వ్యక్తులు కావాలని ధాన్యం కొనుగోలుపై రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వర్షం వల్ల తడిసిన ధాన్యాన్ని కూడా కొనడం జరుగుతుందని, రైతులెవరూ కూడా అధైర్యపడకుండా ఉండాలన్నారు. నిన్న బసాపురం లారీ ఇక్కడ పంపించడం జరిగింది. ఇక్కడ పంపించిన లారీని గొల్లపల్లి పంపించింది. నేను పొద్దుగానే గొల్లపల్లి రైతులకి గడబడి చేయకుని బిడ్డ అని ఒక బండి పంపించిన గొల్లపల్లికి. అది లోడ్ అయింది. రెండో బండి అనుపురంలో పెట్టమని నేను బసాపురం బండి పంపించిన. అది పంపించకుండా కూడా మళ్ళీ గొల్లపల్లికి పంపించడం జరిగింది. దానివల్ల ఇక్కడ ఈ పరిస్థితి నెలకొనడం జరిగింది. సెంటర్ అబ్బాయి చేయబట్టి దాన్ని మేము నాకు ఆర్డర్ ఇవ్వకుండా చేయకుండా వీళ్ళ నిర్ణయాలు వీళ్ళు తీసుకోవడం వల్ల ఈ రైతుల ముంగల ఇది తప్పు చేయడం జరుగుతుంది. అందుకని దీన్ని నేను ఖండిస్తున్నా. వీళ్ళని స్టాఫ్ను కూడా లారీల ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే నిన్న మొన్న వర్షాలు పడ్డాయి కాబట్టి కొంచెం లేట్ అయింది. రైతులందరికీ దండం పెట్టి చెప్తున్నా, కంపల్సరీ ఇవాళ లారీలు తెప్పిస్తా, లారీలు లోడ్ చేయిస్తా. తిరిగి దీనికి కావాలని ఒక వైస్ చైర్మన్ ఇక్కడ రాజకీయం చేయడానికి ప్రయత్నాలు చేస్తుండేది. ఈ సహకార సంఘానికి రాజకీయాలు అవసరం లేదు. కంపల్సరీ మేము దీన్ని ఎదుర్కొంటాము. ప్రతి రైతుకు ఒక గింజ లేకుండా మేము ఎత్తే బాధ్యత మాది. కూడా మా సొసైటీలో కొన్ని గడబిడలు ఏ ఉన్నా వైస్ చైర్మన్ అంటారు మా ఇంట్లో మనిషి కాబట్టి మా ఇంట్లో గడబిడలు చూసుకోవాలి. జనంలో తీసుకొచ్చి బజార్ పాలు చేసి రోడ్లు ఎక్కియడం, ఆయన ఒక వైస్ చైర్మన్గా ఆయన కించపరుచుకున్నట్లు లెక్క. మేమందరం మా పాలకవర్గం ఖండిస్తున్నాం ఆయనని. ఇంకొకసారి ఇస్తుంటే జరిగితే మాత్రం కరెక్ట్ కాదు. అది పోయినేసింది, ఇంతవరకు కాలే. పోయినసారి జూన్కి అయిపోయింది. ఇప్పుడు ఇంకా పాజిటివ్ నడుతున్నది. 5-6 బండ్లు అయితే అయిపోతాయి, అంతే, ఏం లేదు. ఏ సెంటర్లో కూడా ఇన్ని బండ్లు ఎత్తలే. నేను ఇక్కడ 20-25 బండ్లు ఎత్తిన. కొడుముంజి ఎత్తలేదు, నాంపల్లి ఎత్తలేదు, ఇక్కడనే ఎక్కువ ఎత్తిన మొత్తం. అయినా ఈ విమర్శలు ఎందుకు చేస్తుండో నాకు అర్థమవుతలేదు. ఓ టీఆర్ఎస్ నాయకుడు అని ఈ రాజకీయం చేస్తే కలవది. నేను చేయదలుచుకుంటే అది వేరే ఉంటుంది. ఇక ప్రభుత్వంలో మనిషిని కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. తీసుకుంటే చర్య ఘోరంగా ఉంటుంది. ఇంకొకసారి ఇస్తుంటే తప్పులు చేయకు, రైతుకు మేలు చేయి. ఒక్క లారీ తెప్పి నీ దమ్ముంటే, ఒక్క రైతుకు ఒక్క లారీ తెప్పి తడిసిన బస్తాలకు మిల్లులకు ఫోన్లు చేసి బండి తడిసినాయి ఇవన్నీ వచ్చినాయి వాళ్ళకి ఫోన్లు చేసి అక్కడ బండ్లు ఆపించి రైతులను కటింగ్ చేపిస్తున్నాడు. ఆయన లారీకే 3 క్వింటాలు కట్ చేస్తే నేను మాపు చేపించిన. ఆయన లారీకే 3 క్వింటాలు తక్కువ చూపించండు రైతుల దగ్గర నుంచి, స్టాఫ్ని దగ్గర పెట్టుకొని నేను కట్ చేయించిన. సాయి మిల్లు, విలాసాగర్ ఇట్లాంటివన్నీ తప్పులు చేసుడు, సంచులు తీసుకుపోవడం అంత ఆయననే. దయచేసి రైతులందరికీ చెప్తున్నా, స్టాఫ్ అందరూ నీ కంట్రోల్లో ఉండాలి. అవునా? కంట్రోల్ అదే నేనేమంటాను, నచ్చిన లారీ ఒకటి వేరే కుల్లపల్లకు ఇక్కడ ఈ సెంటర్లో ఉండటం. అతను ఆయన ఏం చేసిండంటే వేరే ఈ లారీలో కాక వేరే లారీ అతను చెప్తున్నాడు ఆయన. ఈయన ఏం చేసిండంటే ఈయన